గ్రాండ్ సన్ జెట్ స్పీడ్ టెక్ని యూజ్ చేస్తున్నాడు. తాత విండోస్ అయితే మనవడు ఆండ్రాయిడ్ అనిపించుకున్నాడు. హైదరాబాద్ ఐటీని పరిచయం చేసింది తానేనని గొప్పలు చెప్పుకునే బాబుగారి మనవడు తాతగారిని మించిపోయాడు. హైటెక్ తాతయ్యకు తగ్గ వంశోద్ధారకుడని నిరూపించుకున్నాడు. నేటి జనరేషన్ టెక్నాలజీ అప్డేషన్ గురించి, తన మనవడి టెక్నాలజీ తెలివితేటల గురించి సభాముఖంగా చిరునవ్వులు చిందిస్తూ ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ప్రపంచ పటంలోనే హైదరాబాద్కు గుర్తింపు తెచ్చిన సీఎంగా చంద్రబాబు ఫేమస్. అది కూడా టెక్నాలజీ ద్వారానే. హైటెక్ సిటీని నిర్మించి ఐటీ కారిడార్ని ఏర్పాటు చేసి ఇండియాలోనే టెక్నాలజీని వినియోగించడంలో ఏపీ ముందంజలో ఉందని నిరూపించిన ముఖ్యమంత్రి నేడు తన మనవడి కన్నా వెనుకబడిపోయారు. తాత తరంతో పోల్చితే మనవడి తరంలో టెక్నాలజీ జెట్ స్పీడ్లో ఉందన్నారు. యంగ్స్టర్స్, ఈవెన్ ఇఫ్ యు సీ, ఈవెన్ మై గ్రాండ్ చైల్డ్ ఈజ్ బెటర్ దెన్ మీ in technology. He is operating already 2 years, boy is operating cell phone. That is how things are happening today. Anyway, this is an excellent beginning. I wish all the best for all of you. This year we have declared E-Pragati year. నిత్యం బిజీగా ఉంటూ అడ్మినిస్ట్రేషన్లో పర్ఫెక్ట్ అనిపించుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీ విషయంలో తన మనవడి చేతిలోనే ఓడిపోయానన్నారు. కారణం పాత జనరేషన్ టెక్నాలజీని ఉపయోగించడంలో వెనుకబడిందని, నేటి యువతరం టెక్నాలజీ మయం అని తెలిపారు. E-Pragati project will be a flagship program for the country in the near future. All of you will have a lot of demand to replicate same product in different states. That is the biggest advantage and also biggest respect we are going to get it. Our people are nowadays all youngsters are very smart in government. Only old age people, they are unable to follow technology. That is only the problem. My Subramanian may not follow. All other people are following now. Youngsters, they are doing wonders. ఈ ప్రగతి ద్వారా మరింత మెరుగైన సేవలను ప్రజలకు అందించగలమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన ఈ ప్రగతి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంకేతికతను ఎప్పటికప్పుడు తెలుసుకుని ముందుకు వెళ్తే అద్భుత ఫలితాలు వస్తాయని, ఈ ప్రగతి త్వరలోనే చరిత్ర సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం. రైట్, ఇక పవన్ కు ముద్రగడ